ముందు నుంచి కూడా స్టేట్ డివైడ్ అయిన అప్పటి నుంచి కూడా ఇండస్ట్రీ అనేది విశాఖపట్నం షిఫ్ట్ అవుద్దని చెప్పి ప్రచారం జరగడం జరిగింది. అదేవిధంగా అప్పుడున్న ప్రభుత్వం కూడా కొంత రాయితీలు ఇస్తాము రమ్మని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇండస్ట్రీ అనేది షిఫ్ట్ అవుతుందా అవ్వదా అంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు ఏపీ ముఖ్యమంత్రితోటి సమావేశం ఏర్పాటు చేశారు. నిన్న కూడా రేవంత్ రెడ్డి గారితో దిల్ రాజు గారు అదేవిధంగా సినిమా సంబంధించిన పెద్దలందరూ కూడా కలవడం జరిగింది. కాబట్టి ఇండస్ట్రీ షిఫ్ట్ అవుతుందంటే షిఫ్ట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అది కేవలం అల్లు అర్జున్ గారి సంఘటన వల్లే షిఫ్ట్ అవుతున్నాయి అంటే అది కాదు. మరి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు అంటారా? రేవంత్ రెడ్డి గారు వాళ్ళు కాదు, గతం నుంచి ఎప్పటి నుంచో వాళ్ళకి ప్లాన్ ఉంది. లేదు, బిఫోర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచి సపోర్ట్ ఉంది మూవీ ఇండస్ట్రీకి. ఇప్పుడు ఆ విధంగా లేదు, అందుకే వీళ్ళు వెళ్ళాలి వస్తుంది అని చెప్పి కాంట్రవర్సీ నడుస్తుంది కదా. లేదు, అదే ఒక అపోహ మాత్రమే, కానీ అది నిజం కాదు. ఎందుకంటే 10 years 9 years బ్యాకే ఆల్రెడీ అక్కడ స్టూడియోస్ కట్టారు. రామారెడ్డి గారి స్టూడియో విశాఖపట్నంలో ఆల్రెడీ కట్టారు. సో ఈ విశాఖపట్నం షిఫ్టింగ్ అనేది చాలా ఆల్రెడీ ఇండస్ట్రీ ఇక్కడ ఉంటూనే విశాఖపట్నం చాలా డెవలప్ చేశారు. అంటే ఇండస్ట్రీ పరంగా ఫిలిం ఇండస్ట్రీ సంబంధించిన చాలా